Good morning, welcome back. This is your Mario Paul. In my previous class, we entered the past. When you are speaking about the completed action, we call it past tense. In the past tense, one of the classes, simple past tense. Anything that happened in the past. Maybe in the morning, I took breakfast. ఈరోజు ఉదయం I read newspaper. నిన్న ఐ వాచ్డ్ జెమినీ ఛానల్. పోయిన వారం ఐ అటెండెడ్ ఏ వెడ్డింగ్ సెరమనీ. పోయిన నెల ఐ బాట్ అ న్యూ మొబైల్. పోయిన సంవత్సరము ఐ సా, ఐ ఎంజాయ్డ్, ఐ విజిటెడ్ ఊటీ. ఈ విధంగా జరిగిపోయిన వాటి గురించి మాట్లాడతాం. ఓకేనా? సింపుల్ స్ట్రక్చర్ అంటే నిన్న ఐ ఏట్ చపాతి, ఐ డిడ్ ఈట్ పూరి. ఓకే. డిడ్ యూ సీ ఫిదా మూవీ? చూడలేదు. డింట్ యూ సీ? ఈ విధంగా సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ద యాక్షన్ దట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్. అండ్ టుడే విల్ సీ పాస్ట్ కంటిన్యూస్. Going on action in the past at a given time. గడిచిన కాలంలో ఒకానొక సమయంలో ఏ పని జరుగుతూ ఉన్నది అని చెప్పడం కోసం అనమాట. తెలుగులో రెడీ, నేను సాయంత్రం 8 గంటలకి ఫోన్ చేసిన, అసలు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏంటిరా? నిన్న సాయంత్రం 8 గంటలకి. నిన్న పాస్ట్ టెన్స్. సాయంత్రం 8 గంటలకి పాయింట్ ఆఫ్ టైం. నిన్న సాయంత్రము 8 గంటల అనే ప్రాంతంలో నేను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే ఆ టైంలో నేను నిద్రపోతూ ఉన్నాను. ఆ విధంగా ఆ టైంలో నేను నిద్రపోతూ ఉన్నాను. నేను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నా, ఎటో చూసాను మార్కెట్ వైపు. ఆ టైంలోనా నేను నర్సరీకి వెళ్తూ ఉన్నాను. ఓకే. టు బై సర్టన్ ప్లాంట్ సాప్లింగ్స్. ఓకే. నేను ఎంతసేపు డోర్ కొట్టినా తీయలేదేంట్రా? ఐ వాజ్ వాచింగ్ సమ్ ఛానల్. ఓకే. నిన్న 10 గంటలకు వస్తున్నాడు, ఏమైంది? నీకోసం 12 వరకు వెయిట్ చేసి ఇంటికి పోయినా. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఈ విధంగా నిన్న జరిగిపోయినటువంటి కాలంలో ఒకానొక టైంలో ఏం పని జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు యూజ్ చేయడం. ఇక్కడ కూడా మళ్ళీ మనం 2 స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓకే. ఐ, హీ, షీ, ఇట్. ఇక్కడ చూడండి, ఐ దీంట్లో జాయిన్ అయిపోయింది. కొన్ని ప్రజెంట్ డేస్లో ప్లూరల్తో జాయిన్ అయింది. ఐ వాజ్, అది కరెక్ట్. మరి ప్రజెంట్ డేస్లో మాట్లాడినప్పుడు ఐ యామ్ వాచింగ్, హీ వాజ్ వాచింగ్, దే ఆర్ వాచింగ్, హీ ఈజ్ వాచింగ్. ఏ విధంగా? ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఇది మార్పు చెందింది అనమాట. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఈ క్షణంలో ప్రజెంట్ కంటిన్యూస్. ఐ యామ్ వాచింగ్, షీ ఈజ్ వాచింగ్, దే ఆర్ వాచింగ్. పాస్ట్ టెన్స్లో, పాస్ట్ కంటిన్యూస్లో, పాస్ట్ టెన్స్లో పలానా టైంలో, అర్థమైంది? నేను చెప్పినట్టు నిన్న సాయంత్రం 8 గంటలకి ఐ వాజ్ వాచింగ్ అ మూవీ. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఇప్పుడు కాదు, నిన్న రాత్రి 8 గంటలకి, నిన్న రాత్రి 10 గంటలకి, నిన్న ఉదయం 6 గంటలకి. ఓకే. ఐ వాజ్ టేకింగ్ బాత్. నిన్న 9 o'clock ఐ వాజ్ అటెండింగ్ క్లాసెస్. మరి ఈరోజు మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసి కదా, ఐ వాజ్ హెల్పింగ్ మై మామ్. ఇదన్నమాట. ఓకే. ఐ వాజ్, హీ వాజ్ అటెండింగ్ క్లాసెస్, అందుకనే రాలేకపోయాడు మనతో పాటు. షీ వాజ్ లెర్నింగ్ భరతనాట్యం, అందుకనే రాలేదు. ఇట్ వాజ్ రొటేటింగ్, నాన్ స్టాప్గా పడుతుంది, వర్షం పడుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఓకేనా? నెగిటివ్ వచ్చరికి ఏమైతుంది? ఇట్ వాజంట్. వర్ యూ స్లీపింగ్? నిద్రపోతున్నాను. ఐ వాజంట్ స్లీపింగ్ ఎట్ దట్ టైం. ఏంటంటే ఇంకా సినిమా చూస్తూ కూర్చున్నాను. ఐ వాజంట్ వాచింగ్ మూవీ. మరి మీ తమ్ముడు సంగతి? హీ వాజంట్ ప్లేయింగ్ క్రికెట్. వాడి క్రికెట్ ఆడితే ఏమి లేదు, ఇంట్లో కూర్చున్నాడు వాడు అంతా. ఓకే. షీ వాజంట్ అటెండింగ్ క్లాసెస్. తన క్లాసెస్ అటెండ్ అవుతూ లేదు, నిన్న ఇంట్లో నిద్రపోతూ కూర్చుంది. ఇట్ వాజంట్ రైనింగ్, అందుకని నేను బయట పోయినా. ఓకే. ఆ విధంగా గడిచిపోయిన కాలంలో ఒకానొక టైంలో ఏం జరుగుతూ ఉన్నదని ఈ క్వశ్చన్ అన్నమాట. ఓకే. ఇంకా సెకండ్ టీమ్ వచ్చేసరికి వీ వర్, యూ, దే. ఈ వచ్చేసరికి ఏమవుతుంది?
ఏకవచనం కాబట్టి వాజ్. వి వర్, యు వర్, దే వర్. ఓకే. They were cutting the plants. They were trimming the plants. They were watering the plants. We were watering the plants. And you were watering the plants. Were we? అవునా అని అడుగుతాం. ఓకేనా? సో ఇక్కడ దీనికి వచ్చేసరికి క్వశ్చన్ ఏమైతుంది మనకు was I negative wasn't. వీడియో సరిగ్గా ఏమైతుంది were they buying mobile? Weren't they? Okay, look at the difference. So when you speak about I was, he was, she was, it was, singular కాబట్టి was వస్తుంది. అర్థమైంది కదా? పాస్ట్ టెన్స్లో పలానా టైం, పోయిన ఆదివారం ఇదే టైంకి I was going to Golconda Fort. అతడు he was playing cricket. ఆమె she was performing in a concert. ఒక కచేరీలో పాల్గొంటున్నారు. ఓకే. It was raining. అందుకనే నేను రాలేకపోయాను. It wasn't raining. అందుకనే బయటికి పోయాను. ఓకేనా? ప్లూరల్ వచ్చేసరికి were. Were you waiting for me? Were you taking bath? Were you preparing breakfast? Were you making omelette? Were you decorating the room? Okay. Were you buying the vegetables? Were you playing with your friend? Were you arguing with your friends? Were you fighting with your friends? ఇవన్నీ గడిచిపోయిన కాలంలో పనాల టైంలో ఉపయోగిస్తాం. సో ఈ విధంగా నిన్న మీరు అనుకోండి, నిన్న సాయంత్రం ఏం చేసి, నిన్న మధ్యాహ్నం నుంచి ఏమేమి చేశారో వరుస గుర్తుంచుకోండి. నిన్న పొద్దుగాల 5 గంటలకి ఐ వాజ్ బ్రషింగ్, 7 గంటలకి ఐ వాజ్ టేకింగ్ కాఫీ, 8 గంటలకి ఐ వాజ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, 8:30కి ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, 9 గంటలకి ఐ వాజ్ డ్రెస్సింగ్ అప్, 9:30కి ఐ వాజ్ పాలిషింగ్ మై షూస్. అలాగే మీ డాడీ ఏం చేసినప్పుడు గుర్తుంది. మై డాడీ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, మై డాడ్ వాజ్ హెల్పింగ్ మై మామ్, మై డాడ్ వాజ్ వాషింగ్ హిస్ బైక్, మై డాడ్ వాజ్ ఆయిలింగ్ హిస్ బైక్, మై డాడ్ వాజ్ డస్టింగ్ ద ఫర్నిచర్, మై డాడ్ వాజ్ పాలిషింగ్ ద షూ. ఈ విధంగా పలానా టైంలో పాస్ట్ టెన్స్లో ఈ పని జరుగుతుందని చెప్పడానికి ఉపయోగిస్తాం. దీన్ని మనం సింపుల్ పాస్ట్తో కూడా కనెక్ట్ చేయవచ్చు. సింపుల్ పాస్ట్ నిన్ననే చూసుకున్నాం. I ate ice cream. I think this is what we discussed in an earlier class. I ate ice cream. I saw Gita Govindam. I met Raghu. I talked to principal. Okay. So ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన పని గురించి మాట్లాడినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. దీనికి కనెక్ట్ చేస్తున్నాం. ఎట్లా కనెక్ట్ చేసావు అని, ఏమైంది కింద మోకాలకు దెబ్బ తగిలింది, ఆర్ యూ ఇంజ్యూర్డ్, ఏమైంది మోకాలకు దెబ్బ తగిలింది, పడ్డా, ఎట్లా పడ్డావు, ఇక్కడ యూజ్ చేయండి. వెన్ లేదా వై. ఐ వాస్ డ్రైవింగ్, నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే నిన్న ఉదయం 10 గంటలకి. దీనిని దీంతో కనెక్ట్ చేయండి. ఐ ఫెల్ డౌన్. While I was driving, while I was riding my bicycle, I fell down. And విమానం పేలిపోయిందంటే ఎట్లా, ఇప్పుడు while it was landing ఏరోడ్రోమ్లో, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు, ఇట్ కాట్ ఫైర్. CIUGS, ఇట్ కాట్ ఫైర్. ఓకేనా? కబీర్ బేడీకి ఏమైంది,
వైల్ హీ వాజ్ యాక్టింగ్, అతను నటిస్తూ ఉన్నప్పుడు హీ ఫెల్ ఇల్. కలాం సార్ గురించి చెప్పు. వైల్ హీ వాజ్ అడ్రస్సింగ్ ద విఐపీస్ ఇన్ షిమ్లా హీ కొలాప్స్డ్. ఎందుకు వాడిని తిట్టావు? వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ హీ డిస్టర్బ్డ్ మీ. ఓకే, తినడం మధ్యలో మనసు ఎందుకు పరిగెత్తున్నాడు నిన్న? వైల్ ఐ వాజ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ద టెలిఫోన్ ర్యాంగ్. వాడు ఏమైతే బయట కూర్చున్నాడు? వైల్ హీ వాజ్ కాపీయింగ్, వెన్ హీ వాజ్ కాపీయింగ్ ఇన్ ద ఎగ్జామ్ ద ప్రిన్సిపల్ కాట్ హిమ్, ద ఇన్విజిలేటర్ కాట్ హిమ్. ఆ విధంగా రెండు జరిగిపోయిన పనుల గురించి మనం ఇట్లా ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? వర్ యూ టాకింగ్ టు శ్రీధర్? నువ్వు శ్రీధర్తో మాట్లాడుతూ ఉన్నావా? ఎస్, ఐ వాజ్ టాకింగ్ టు శ్రీధర్. వాజ్ షీ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ? ఎస్, షీ వాజ్ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్కి దీనికి అనుసంధానం చేసుకుంటూ రెండింటిని కలిపి కూడా మాట్లాడుతున్నమాట. ఓకేనా? జరిగిపోయిన కాలంలో ఏం జరుగుతుంది? లాస్ట్ నైట్ at 8 o'clock it was raining. ఆ టైంలో నిద్రపోతున్నావా? ఐ వాసంట్ స్లీపింగ్. ఇదేంటిది? ఈ సంఘటన జరిగింది ఎప్పుడు జరిగింది? ఫలానా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు. వైల్ ఐ వాజ్ టేకింగ్ మై లంచ్ ఐ నోటీస్డ్ ఏ స్టోన్ ఇన్ ద రైస్. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎంజాయింగ్ మై క్లాస్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.